హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నైట్ అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. అదే పొద్దున్న తీసుకొని మంచిగా దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దోశలు అయితే వేసుకుంటున్నాను. సండే రోజు అసలు ఎందుకో నాకు లేవాలనిపించదు, కాకపోతే పొద్దున్నే లేస్తా. ఈరోజు అయితే అసలు నైట్ కొంచెం ఫీవర్ ఉండే నాకు, అందుకని నేను లేవలేదు, లేట్గానే లేచినలే. కాకపోతే నైట్ గిన్నెలు అవి ఏం నేను క్లీన్ చేసుకొని పెట్టుకోలేదు కాబట్టి పొద్దున్న లేచినాక గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు దోశలు వేస్తున్నాను నేను. ఫస్ట్ మా మరిదికున్న మా మామయ్యకేమో దోశలు వేసి ఇచ్చిన తర్వాత నేను మా ఆయన తిందామని చెప్పి అయితే వెయిట్ చేస్తాను. ఆయనేమో ఇంకా లేవలే. మా ఆయన నార్మల్ డేసే లేట్గా లేతాడంటే ఇంకా సండే రోజు ఇంకా లేటు. ఎందుకులే ఇంకెటు పోయేది ఉన్నదిలే ఇంటికన్నే కదా అని చెప్పి నేను కూడా ఏం లేపలేదు ఆయనను. దోశలు అయితే వాళ్ళకి వేసి ఇచ్చిన. మాకు వేసి పెడితే చల్లగా అవుతాయి అని చెప్పి అయితే నేను వేయలేదు, తర్వాత వేసుకుందాంలే అని చెప్పి అయితే అట్లనే కూకున్నాను. నేను ఇక తినేసరికి చాలా లేట్ అయింది. దోశలు తినేసరికి ఎంత 10:30 or 11 అయింది అనుకుంటా. ఇంకా వంట చేసుకొని మధ్యాహ్నం అన్నం తినేసరికి అయితే ఇంకా 3 అయింది. అంత లేట్ అయింది. ఇంటికాడ ఉంటే అంతే, అసలు టైంకి తిండి ఉండదు, పాడు ఉండదు, ఏమి ఉండదు. ఇంకా వర్క్ చేసేటప్పుడే ఇంకా బాగా తింటాం కదా, పొద్దున్న తింటాం, మధ్యాహ్నం నైట్ తొందర తిని పడుకుంటాం. మళ్ళీ తెల్లారితే పోవాలన్న హడావిడి ఉంటుంది కాబట్టి ఇంటికాడ ఉండేటోళ్ళ బాధ అందరిది గంతే ఉంటుంది, చెప్పలేము. నేను ఇంకా వారానికి ఒక్కసారి మాత్రమే ఉంటా. రెగ్యులర్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఇంకా వాళ్ళకే తెలియాలి. వాళ్ళకైతే దోశలు వేసేసి అయితే ఇచ్చినాయి. ఇంకా మాకు కూడా లాస్ట్కి అయితే వేసుకొని తినేస్తాం. తింటేనైతే ఇంకా ఈరోజు పని అయిపోతుంది. మధ్యాహ్నం వంట చేయడానికి ఇంకా ఆలోచించాలి ఏం చేయాలని చెప్పి. సండే అయితే నార్మల్గా అందరూ ఇంకా నాన్ వెజ్ చేసుకుంటారు కదా ఏదో ఒకటి. మా ఇంట్లో కూడా అంతే. ఫస్ట్ ఏమద్దు చెయ్యను, ఎగ్ కర్రీ లాంటివి చేద్దామని అనుకున్నాను నేను. మళ్ళీ నాకే ఎందుకులే అని చెప్పి చికెన్ వండుతానైతే అన్న, నేను తీసుకొచ్చి పెట్టండి, నేనే ఈసారి ట్రై చేస్తా అని చెప్పిన. నేను ట్రై చేస్తే ఇంకా మా ఆయన ఏమంటాడో ఏమో అని టెన్షన్ అయింది. కాకపోతే లాస్ట్కి ఆయన ఫీడ్బ్యాక్ ఎట్లా ఇచ్చిండంటే, ఇంకా బాగా చేయాలి నువ్వు, ఇంకా నేర్చుకో అని చెప్పిండు. ఏం కాదులే, మనం చేసిన తప్పులని ముందే చెప్తేనే మనం తర్వాత వాటిని కరెక్షన్ చేసుకుంటాం. ఫస్ట్ తప్పు చేసినప్పుడు వాటిని వెనకేసుకొచ్చుకొని తర్వాత ఇంకా ఏం చేయలేను కదా. అట్లా పేరెంట్స్ కూడా అంతే, ఎవరైనా పిల్లలు చేసిన తప్పులను అప్పుడే వాళ్ళకి అది తప్పు అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా దాన్ని రిపీట్ చేయరు కదా. సేమ్ ఆయన కూడా అంతే, నువ్వు చేసింది అది తప్పు అంటే ఖచ్చితంగా తప్పనే అంటాడు. అది ఏ విషయంలో అయినా సరే, ఆయన విషయమైనా నా విషయమైనా ఇంకే విషయమైనా సరే బాగా చెప్తాడు. అట్లాంటివి ఫిలాసఫీ బాగా చెప్తాడు. ఇంకా ఫిలాసఫీలు వినుకుంటుంటాను నేను. ఫిలాసఫీ అని నేను అంటూ, కాకపోతే మంచి మాటలే చెప్తాడు. నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో బాగుపడతాం. అంతే, బోయ్.